అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో పగబట్టుకున్నటువంటి స్త్రీ మీ మీద మరి పగతోటి ఈర్ష్యతోటి మీకు హాని తలపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది, మరియు శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మెడలో కాల భైరవ రూపం ధరించండి, మరియు భైరవాష్టకం పఠించండి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి హాని అనేది దరి చేరకుండా ఉంటుంది. అన్ని శుభాలు కలుగుతాయి. ఆటంకాలు అనేవి మీకు దరి చేరకుండా ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎటువంటి నష్టం కూడా కలిగించకుండా మీరు చక్కగా ప్రేమల విజయం అనేది సాధిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారం చేసే వారికి అనేక మార్గాల నుంచి డబ్బు ప్రవాహం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలంగా వేధిస్తూ ఉన్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రల కొనుక్కు ప్లాన్లు చేసుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే కలగబోతున్నాయి. కొంతకాలంగా వేరే వారి దగ్గర నిలిచిపోయిన మీ డబ్బు చేతికి అందబోతుంది. దీనివలన మనసు సంతోషంగా నిండిపోతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏ పని తలపెట్టిన ఆటంకం లేకుండా పూర్తవడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ పరంగా ఉన్న జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి. జీవితంలో ఎదురవుతున్న అన్ని సమస్యలకు ఈ రోజు మీకు పరిష్కారం లభించబోతుంది. జీవితం సానుకూలంగా సాగడంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మొగ్గు చూపగలుగుతారు. ఈరోజు ఉదయం కొంత బద్ధకంగా అనిపించవచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత శక్తి అనేది మీలో లభించడం జరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఉద్యోగస్తులకు పని భారం పెరగవచ్చు, కానీ సహోద్యోగుల సహాయంతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలు పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు బాగా చదువుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగొచ్చు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. స్నేహితులతో కలిసి సమయాన్ని సరదాగా గడపగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. బయటి ఆహారం తినడం తగ్గించుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా లివర్కు సంబంధించినటువంటి, కిడ్నీకు సంబంధించినటువంటి సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. తగిన డాక్టర్ను సంప్రదించి హెల్త్ చెకప్లను చేయించుకొని మంచి మందులను సేకరిస్తే ఉపశమనం లభిస్తుంది. పసుపు రంగు దుస్తువులను అయితే దానం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉద్యోగస్తుల పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. చింతించవలసిన అవసరం ఏమాత్రము లేదు. తొందరగానే మీరు క్లిష్ట పరిస్థితి నుండి సునాయాసంగా మీరు బయటపడగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఈరోజు ఎక్కువగా రాశి వారికి అయితే మరి అనుకూల ఫలితాల సంభవం అనేది జరుగుతుంది. అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. స్నేహితులతో కలిసి సమయాన్ని సరదాగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరియు ఈరోజు రాశి వారిలో సంతోషం అనేది రావడానికి ఒక స్త్రీ కారణమవుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు అయితే చదువులో బాగా రాణిస్తారు. ఈరోజు రాశి వారి కృషి ఫలించబోతుంది. సంతానం మెరుగుదల రావడం సంభవం అవుతుంది. సంతానం కొరకు చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. సంతాన ప్రాప్తి అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే తల్లిదండ్రులు అమ్మ నాన్నలు కాబోతున్నారు. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా తొందరలోనే అమ్మ నాన్నలు కాబోతున్నారు. ఆర్థికంగా కూడా సంతోషం అనేది రావడం సంభవం అవుతుంది. మరి అదృష్టం బాగా సహకరిస్తుంది. ఇష్టదేవత అనుగ్రహం కలగబోతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు విద్యార్థులు
మరియు మంచిగా శ్రమించి మరియు సరస్వతి మాత ఫోటోకు కుంకుమార్చన చేయించుకోవాలి, గాయత్రి చాలీసాను పఠించాలి లేదా వినడం వంటివి చేయాలి. చాలా శుభప్రదంగా ఉంటుంది. మరియు ఉదయాన్నే సూర్యుడు రాక మునుపు రావి చెట్టు కింద వెళ్ళి దీపం వెలిగించి రావాలి. ఇలా చేసినట్లయితే వారికి ఉన్న దోషాలు నివారణ అవుతాయి. మంచి విజయాన్ని అనేది అందుకోవడం సాధ్యమవుతుంది. ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు విద్యార్థులకైతే చాలా బాగా కలిసి వస్తుంది ఇలా చేయటం కారణంగా. లక్కీ సంఖ్య 63. ఈ రాశి వారికి అయితే లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ కలర్. పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు మాత్రము మరి కనకదుర్గ మాత దర్శనం చేసుకుంటే శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.